ఈ యువకుడు తన చేతిలో ఉన్న జేడ్ పెండెంట్ ఒక భారీ రాతి కింద పడేసుకుంటాడు. దానిని చేత్తో తీయడానికి ప్రయత్నిస్తాడు, కాని అందదు. ఇక చేసేదేమీ లేక ఆ భారీ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నిస్తాడు. ఆశ్చర్యకరంగా అతను తాకగానే ఆ రాయి ఈకలాగా తేలికగా లేస్తుంది. తన వెనుక నిలబడి ఉన్న హువో కుటుంబపు వారసురాలు ఇది చూసి నోరెళ్లబెడుతుంది. ఎందుకంటే ఆ రాయివారి వంశానికి చెందిన పవిత్ర సంపద. దాని బరువు దాదాపు 10,000 కిలోలు ఉంటుంది. అంతటి బరువును ఆ యువకుడు కేవలం ఒక్క చేత్తో ఎత్తేశాడు. అప్పుడే ఆ అమ్మాయికి తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తనకి చిన్నప్పుడే నిశ్చయించినవాడు తమ కుటుంబ తలరాతనే మారుస్తాడని ఆయన చెప్పి ఉంటారు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి తండ్రి మాత్రం ఇతనికి అస్సలు శక్తి లేదని, ఇతడొక పనికిరానివాడని భావించి ఈ పెళ్లికి ఒప్పుకోడు. నిజానికి ఆ యువకుడు అరుదైన డ్రాగన్ బ్లడ్ కలిగినవాడు. ఎటువంటి సాధన చేయకపోయినా అతనికి అపారమైన శక్తి ఉంటుంది. కాని అతని గురువు మాత్రం అతన్ని తప్పుదోవ పట్టిస్తాడు. నువ్వు దేనికీ పనికిరావు అని చెప్పడంతో తన గురువులకు ఆశ్రమానికి భారమవుతున్నానని ఆ యువకుడు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. అతని గురువు అతనికి ఎంతగా అబద్ధం చెబుతాడంటే, మన కొండను కాపలా కాసే చిన్నపిల్లాడు కూడా నీకంటే బలవంతుడు అని నమ్మిస్తాడు. కాని నిజానికి లోకంలోనే అత్యంత బలవంతుడైన ఆ గురువే ఈ శిష్యుడి దెబ్బను తట్టుకోలేడు. తన పరువు కాపాడుకోవడం కోసం ఆ గురువు తన దగ్గర ఉన్న జేడ్ పెండెంట్ ఇచ్చి తన కాబోయే భార్యను వెతుక్కుంటూ కొండ దిగి వెళ్లిపోమని అతనిని పంపించేస్తాడు. ఆ యువకుడు వెళ్లగానే ఆ గురువు ఊపిరి పీల్చుకుంటాడు. తన శిష్యుడు కొట్టిన ఒక్క దెబ్బకే తను తీవ్రంగా గాయపడ్డాననే విషయం శిష్యుడికి తెలిస్తే ఎంత అవమానమో అని ఆయన భయం. కొండ దిగి వచ్చిన యువకుడికి దారిలో శత్రువుల నుండి ప్రాణభయంతో పారిపోతున్న తన కాబోయే మామగారు కనిపిస్తారు. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. తనను కాపాడమని ఆయన ప్రాధేయపడటంతో తన శక్తి ఏంటో తెలియని ఈ యువకుడు ఆయన్ని ఎత్తుకుని వేగంగా పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుస్తాడు. ఆ తరువాత ఆ పెద్ద మనిషి తనను జియాంగ్ నగరం వరకు రక్షించమని కోరగా తను వెళ్లే దారి కూడా అదే కావడంతో యువకుడు అంగీకరిస్తాడు. హువో కుటుంబపు మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చేరుకున్నాక అక్కడ తన కాబోయే భార్యను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కాని తను వెతుకుతున్న వ్యక్తి ఆమెనే అని అతనికి తెలియదు. ఆ యువకుడు తాను వచ్చిన పనిని అందరికీ వివరించినప్పుడు తన తండ్రి ఏళ్ల క్రితం నిశ్చయించిన సంబంధం ఇతడేనని ఆ మామగారికి అర్థమవుతుంది. ఆ అమ్మాయి అతన్ని పలకరించబోతుంటే తండ్రి ఆపుతాడు. తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞత ఉన్నప్పటికీ మార్షల్ ఆర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో అంతర్గత శక్తి లేని ఈ యువకుడు తమ కుటుంబానికి ఏ విధంగానూ సహాయపడలేదని భావించి ఆ మామగారు తన గుర్తింపును దాచిపెడతాడు. చివరకు ఆ యువకుడు అక్కడి నుండి వెళ్లిపోతుండగా అనుకోకుండా ఆ జేడ్ పెండెంట్ మళ్లీ ఒక రాయి కింద పడిపోవడం, 10,000 కిలోల బరువున్న ఆ రాయిని అతను అతి సునాయాసంగా ఎత్తడం ఆ అమ్మాయి చూస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తన తండ్రి ఒక గొప్ప వీరుణ్ణి తక్కువ అంచనా వేశాడని. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.